హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు చరణ్ రెడ్డి బైట్స్. అండ్ చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ వీడియో తీస్తున్నాను. అండ్ బేసికల్గా ఇప్పుడైతే టైం అవుతుంది మనకి 1:15 AM ఇన్ ద మార్నింగ్. డేట్ వచ్చేసి మనకి 30. సో బేసికల్గా ఈ టైంకి నేను వీడియో తీయడానికి కారణం ఏంటంటే, మనం సడన్గా ఒక ప్లాన్ అనేది చేసాము. ఆ ప్లాన్ ప్రకారంగా ఈ టైంలో లేవాల్సి వచ్చింది. అండ్ వీఆర్ లీవింగ్ ఆన్ ఎ లాంగ్ రైట్ నౌ. మ్యాక్సిమం ఈసారి అయితే నేను కార్లో వెళ్ళట్లేదు, బైక్ మీద వెళ్దామని ప్లాన్ చేశాను. అండ్ చాలా రోజులు అవుతుంది బేసికల్గా బైక్ మీద ఇక్కడ లాంగ్ డ్రైవ్ వెళ్ళక. సో దట్స్ ద మెయిన్ రీజన్, మెయిన్ మోటివ్ అనమాట. ఇప్పుడైతే ప్రజెంట్ నేను బైక్ మీద వెళ్ళిపోతున్నాను. అండ్ ప్లేస్ ఎక్కడ ఏంటి అనేది మాత్రం మనం రైడ్లో వెళ్తూ మాట్లాడేసుకుందాం. అండ్ ఎవ్రీ అప్డేట్స్ అనేది ఇస్తాను. రెగ్యులర్ మోటో వ్లాగింగ్ ఛానల్ లాగా అయితే మనది కాదు. ఎందుకంటే మనం బేసికల్గా మ్యాక్సిమం వెళ్ళేదంతా నేచర్ని కవర్ చేయడానికి మాత్రమే. ఏదైతే కవర్ చేస్తూ ఉంటామో అది ఎవ్రీథింగ్ నేను అనేది క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే నేను కూడా యాక్చువల్లీ నేచర్ చూసుకుంటూ నేను రికార్డ్ చేయాలి అన్న థాట్లోకి నేను రాను. మ్యాక్సిమం ఈసారన్నా గుర్తుపెట్టుకొని ఎవ్రీథింగ్ అనేది నేను క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ జస్ట్ స్టే ట్యూన్డ్. అండ్ ఇప్పటి నుంచి మ్యాక్సిమం రెగ్యులర్గా వీడియోస్ చేయడానికి నేను కూడా ట్రై చేస్తాను, సో దాట్ మీకు కూడా రెగ్యులర్ అప్డేట్స్ అనేవి వస్తుంటాయి. అండ్ ప్లీజ్ కొంచెం చూడండి, లైక్, షేర్ అండ్ ఫాలో, సబ్స్క్రైబ్ అంతా బ్లా 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 అంతా మీరే చూసుకోండి. అదంతా నేను ప్రతి వీడియోలో చెప్పాలంటే నా వల్ల కాదు, మీరు చేసుకుంటారని నాకు తెలుసు. కానీ ఇన్ కేస్ ఒకవేళ నేను ఎప్పుడైనా మిస్ అయినా కూడా ఆ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అనేది ఏదైతుందో అదంతా మనకి బ్యాక్ సపోర్ట్ లాగా మీరు ఉంటారని నేను ఎక్స్పెక్ట్ చేస్తూ, చలో లెట్స్ స్టార్ట్ ద రైడ్. అండ్ నేను ఇప్పుడు గేర్ మొత్తం రెడీ చేసుకుంటున్నాను. గేర్ అంతా నేను చూపించలేను, బట్ లెట్ షో మై బైక్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, బాయ్. అండ్ ఇదే మన ఫస్ట్ రీఫ్యూలింగ్ స్పాట్ అనమాట. మనం ఇప్పుడు వచ్చేసి బండికి అయితే రీఫ్యూలింగ్ చేపిస్తున్నాం. నేను వెళ్ళే ప్లేస్ గురించి మీకు చెప్పాలంటే మీరు కొంచెం సస్పెన్స్లో ఉండాల్సిందే. ప్రజెంట్ అయితే మొత్తం ఒక 50. యాక్చువల్లీ మనం అయితే మన 60 కిలోమీటర్స్ దూరం అయితే వచ్చేసినాము. దగ్గర మనం ఒక కర్తాల్ టోల్ ప్లాజా దగ్గర అయితే ఉన్నాం ప్రజెంట్. అండ్ ఒక టీ బ్రేక్ అయితే ఆగినాం ప్రజెంట్. ఈ టీ బ్రేక్ తీసుకొని మళ్ళీ వెళ్ళిపోదామని చూస్తున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి మనకి 3 అవుతుంది. ఇంకా మనం 7 o'clockకి అక్కడ గేట్స్ అనేవి ఓపెన్ అవుతాయంట. సో మనం అప్పటి వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి 7 వరకు అంటే మనకి ఇంకా చాలా టైం అయితే ఉంది. అప్పటి వరకు మనం చేయొచ్చు. సో మీట్ యూ గైస్. చూడండి గైస్, మంచి ఎలా పడుతుందో. అండ్ ఇట్స్ జస్ట్ 3 o'clock రైట్ నౌ. అండ్ ఇదే మనం వెళ్తున్న బైక్. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం ఒక రోడ్ మీకు వచ్చాము. ఎంత క్లైమేట్ కూల్ ఉందంటే జస్ట్ మనం మాట్లాడితే కూడా పొగలు వస్తున్నాయి. అండ్ మధ్యలో ఫాగీ టచ్ వస్తుంది. దాని నుంచి చూస్తుంటే అయితే మనకి చాలా డిఫరెంట్ ఫీలింగ్ అనేది వస్తుంది వెహికల్ మీద వెళ్తున్నప్పుడు. ఎందుకంటే మనకు ఫాగ్ ల్యాంప్స్ ఉండడంతో ఇంకా ఫాగ్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. అండ్ మీరు చూడొచ్చు కూడా స్మోక్ అనేది చాలా ఎక్కువ వస్తుంది. అండ్ ఇంకా ఇప్పుడైతే ఉదయ్ డ్రైవింగ్ అనేది చేస్తున్నాడు. ఉదయ్ డ్రైవింగ్ తీసుకొని కనిపిస్తున్నాడు. ఎక్కువ రావచ్చు సౌండ్ అనేది ఎక్కువ వస్తుంది. మ్యాక్సిమం దాన్ని తగ్గించడానికి అయితే నేను ట్రై చేస్తాను. మీరు చూడొచ్చు అసలు ఫాగ్ అసలు పోతున్న కొద్దిగా ఫాగ్ అనేది అట్లా వస్తుంది. ఆ ఫీలింగే వేరే ఉంది. ఫాగ్ అనేది చాలా అసలు వెళ్తున్న కొద్దికి ఇట్లా స్టెప్ బై స్టెప్ అట్లా ఒక బ్రీజ్ లాగా వచ్చి వెళ్ళిపోతుంది అన్నమాట ఫాగ్ అనేది. ఒక్కొక్కసారి అయితే కొంచెం దగ్గరకు ఉన్నది కూడా కనపడట్లేదు కానీ. అండ్ మనం చూసుకుంటే ఇప్పుడైతే ప్రజెంట్ నల్లమల్ల అడవి లోపలికి ఎంటర్ అయిపోతున్నాం. అండ్ ఇట్స్ వెరీ పిచ్ డార్క్ అనమాట. అసలు మా ఒక్క వెహికల్ తప్ప మా ముందు కానీ మా వెనకాల కానీ ఇంకే వెహికల్స్ అనేవి లేవు. అండ్ వీఆర్ వెయిటింగ్ టు గో దేర్. యాక్చువల్లీ గాయ్స్, వీఆర్ ఫైనల్లీ రీచ్ టు ద చెక్ పోస్ట్ వరకు అయితే వచ్చేసినాము.
ఏకైక పిచ్చోళ్ళం మేమే అనుకుంటా బండి మీద ఇంత పొద్దున్న వచ్చిన వాళ్ళము. అండ్ యాక్చువల్లీ చాలా కోల్డ్ అవుతుంది ఇక్కడ. అండ్ చెక్ పోస్ట్ దగ్గర అన్ని వెహికల్స్ అయితే ఆగిపోయినాయి. మీరు చూడవచ్చు సైడ్లలో బస్సెస్ కూడా ఉన్నాయి. Guys, we have just sneaked out the check post అనమాట. మేము చెక్ పోస్ట్ ఉన్నా కూడా సైడ్ నుంచి ఒక వే చూసుకొని అనిపించి వచ్చేసినాం. ఏదైతే వేసే ఉంటే బట్ మేమైతే ఎస్కేప్ అయ్యి వచ్చేసాం. అండ్ మోర్ ఓవర్ ఫర్దర్గా వెళ్ళినప్పుడు చూద్దాం ఏమన్నా డీటెయిల్స్ కానీ ఏమన్నా ఉంటే అప్డేట్స్ మాత్రం. ఫైనలీ అనుకున్నట్టు కాదు, మళ్ళీ వచ్చి అసలు గేట్ దగ్గర మేము బ్లాక్ అయిపోయినాం. చూస్తున్నారు కదా, ఈ గేట్ దగ్గర మేము బ్లాక్ అయిపోయినాం. యాక్చువల్లీ ఒక 1-2 కిలోమీటర్స్ లోపలికి అయితే వచ్చేసినాం మేము. బట్ లాస్ట్ ఫైనల్కి వచ్చి మళ్ళీ ఇక్కడ ఆగిపోవాల్సి వచ్చింది. అండ్ ఇక్కడ కూడా మనకి ఇవైతే అవైలబుల్ ఉన్నాయి. సో ఎంత కూల్ ఉందంటే అసలు మంటలు చేయబెట్టినా కూడా మనకు కాలుతలేదు, అంత కూల్ అనేది ఉంది ఇక్కడ. గైస్ చూడండి ఎంత ఫాగ్ ఉందో, అసలు టోటల్లీ ఫాగ్ తోటే అయిపోయింది. అండ్ మనకి డ్యామ్ వచ్చేసి అటు సైడ్ అయినా ఉంటుంది లేదా ఇటు సైడ్ అయినా ఉంటుంది. ఇఫ్ యూ కెన్ సీ. అండ్ అక్కడ మనకు బ్రిడ్జ్ అయితే అవైలబుల్ ఉంది. హాయ్ గాయ్స్, అండ్ ఫైనల్లీ మనం అయితే డ్యామ్ దగ్గరకు వచ్చేసాం. అండ్ హియర్ ఇస్ ద శ్రీశైలం డ్యామ్. చూడండి, టూ మచ్ ఫాగ్ అవుతుంది ఈరోజు. ఫాగ్ వల్ల మనకి మ్యాక్సిమం ఏమైతే కనపడడం లేదు. అండ్ ఇట్స్ వెరీ కోల్డ్ యాక్చువల్లీ. ఇది మన తెలంగాణ ఎలక్ట్రికల్ జనరేటింగ్ హబ్ అనమాట. అదేమో ఆంధ్ర వాళ్ళది. అండ్ దిస్ ఈజ్ అ బార్డర్ లైన్ యాక్చువల్లీ. మీరు చూడొచ్చు, ఇది ఏదో చాలా చిన్నగా అనిపిస్తుంది కానీ మనం అక్కడ చూసుకుంటే మాత్రం ఒక బోట్ అనేది వెళ్తుంది. దీన్ని బట్టి మీరు అందాజ వేసుకోవచ్చు ఎంత పెద్దగా ఉందో. అయినా అందరు కొత్త ఏం కాదులేండి శ్రీశైలం డ్యామ్ చూడటం. యాక్చువల్లీ మనం అయితే ఇప్పుడు టోటల్గా డ్యామ్లోకి దిగేసాము. డ్యామ్ లోపలనే ఉంది. అండ్ ఇక్కడ చూడవచ్చు బేసికల్గా స్టోన్స్ ఇదంతా డ్యామ్. గాయ్స్, మన దర్శనం అయితే అయిపోయింది. ప్రజెంట్ మళ్ళీ మనం రిటర్న్ అయితే అవుతున్నాము. అండ్ రిటర్న్ అవుతున్న వద్దులో మళ్ళీ ఒక్కసారి డ్యామ్ దగ్గర అయితే ఆగిపోయాం మేము. అండ్ డ్యామ్ దగ్గర ఆగి మళ్ళీ మనం మన దగ్గరికి అయితే రిటర్న్ అవుతాం. సో గైస్, స్టే ట్యూన్డ్. నాకు తెలిసి మ్యాక్సిమం ఇంతే ఉంటుంది, ఇంతకంటే ఎక్కువ అయితే ఏం రాదు మనది. వెయిట్ చేయండి నెక్స్ట్.
నియర్ టిండి డ్యామ్ దగ్గర ఉన్నాం ఇప్పుడైతే. ఎక్కువ రైడింగ్లో ఉండడం వల్ల ఏం రికార్డింగ్ చేయలేకపోతున్నాను. అండ్ మన దగ్గర వాయిస్ మైక్ లేదు, గోప్రో కెమెరా లేకపోవడం వల్ల అండ్ రికార్డింగ్ కూడా ఏమంటారు రైడింగ్ కూడా రికార్డింగ్ చేయలేకపోతున్నా. బట్ నో వరీస్, విల్ ట్రై ఫర్ దట్ ఆల్సో. అండ్ ఇప్పుడైతే చూడండి ప్రజెంట్ మనమైతే డిండి డ్యామ్ దగ్గరకు వచ్చాం. ఇది ఒక రిజర్వాయర్, కొండపోచమ్మ రిజర్వాయర్ మనకి ఎలా అవుతుందో ఈ డిండి డ్యామ్ అనేది కూడా సేమ్ ఇంచుమించు అలాంటిదే. ఎగ్జాక్ట్లీ అని చెప్పలేం కానీ ఇంచుమించు అలాంటిదే. ఇక్కడ నుంచి వాటర్ అనేది స్టోరేజ్ అయ్యి ఒకవేళ ఓవర్ఫ్లో అయితే అక్కడ నుంచి వెళ్ళిపోతాయి. అండ్ దమ్ ఎందుకు వస్తుంది అనుకోవచ్చు, నేను చూపిస్తా. అక్కడ బండి ఉంది, ఆడ బండి ఉంది, ఆడ నుంచి ఇదంతా ఎక్కి పైకి వచ్చిన, అందుకే చాలా దమ్ వస్తుంది. ఈయన ఆల్రెడీ ఈయన పని అయిపోయింది, అట్లనే కూర్చున్నాడు. మ్యాక్సిమం నాకు తెలిసి ఈ వీడియోలో మీరు చాలా తక్కువ చూసుంటారు, ఎందుకంటే మాకు టైం అంతగా లేదు రికార్డ్ చేయడానికి. అండ్ మ్యాక్సిమం రైడింగ్లోనే ఉండడం వల్ల ఎయిర్ బ్లాస్ట్ అనేది ఎక్కువ వచ్చింది. మేబీ నేను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను, బట్ ఏమో చెప్పలేం. నేనైతే 100% అష్యూరెన్స్ అయితే ఇవ్వలేను వాయిస్ ఓవర్ గురించి, ఎందుకంటే దాన్ని ఎడిట్ చేసుకుంటూ కూర్చోవాలంటే చాలా టైం పడుతుంది. మన అంత చేయలేం మనం. ట్రై చేద్దాం. ఇన్ కేస్ వాయిస్ ఓవర్ ఇచ్చేది ఉంటే వాయిస్ ఓవర్ ఇచ్చి మరి వీడియో అనేది పోస్ట్ చేస్తాం. మీరు కూడా ఏమైనా ప్లేసెస్ ఉంటే సజెస్ట్ చేయండి నెక్స్ట్ టైం వెళ్ళడానికి, ఓకేనా? అండ్ ప్లీజ్ మీకు ఈ లాంగ్ రైడ్ అనేది ఎలా నచ్చింది, ఎలా అనిపించింది, వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ అనేది మీకు కామెంట్స్లో ఇవ్వండి. థ్యాంక్ యూ గైస్. సబ్స్క్రైబ్ టు చరణ్ రెడ్డి బైక్స్. స్టే ట్యూన్డ్. చూడండి అసలు ఎంత డౌన్ ఉందో ఇది. సేమ్ ప్రాసెస్లో నేను రాలేను, బూట్స్ ఉన్నాయి నాకు బూట్స్ ఉన్నాయి, నేను రాలేను రా. ఏంది బియర్ వేల్స్, ఫుడ్ ఫ్యాక్టరీ, సైన్స్ ఫ్యాక్టరీ అన్నీ చూసినాం సార్. అండ్ బండి చూడండి, యాక్చువల్లీ ఈ నెంబర్ ప్లేట్ ఉండదు, దీనికి వేరే నెంబర్ ప్లేట్ ఉంటుంది. మనోడు దాని మీద ఇంకో పోలీసు వాళ్ళు పట్టుకుంటారని చెప్పి మనోడు దాని మీద గవర్నమెంట్ నెంబర్ ప్లేట్ అనేది అటాచ్ చేసేసిండు. ఓ డబల్ టేప్, ఎంత ఘోరం అంటే డబల్ టేప్తో అతకబెట్టింది చూడండి. అండ్ ఫ్రంట్ కూడా సేమ్ ప్రాసెస్ అదే, డబల్ టేప్ తోటి అతకబెట్టిండు. ఎవడన్నా డబల్ టేప్ తోటి అతకబెడతారా నెంబర్?